guys, welcome back to my another video in traveling series. This is the day 3 vlog. Day 1 day 2 ఓన్లీ పోస్ట్ చేశాను. ఇప్పుడు డే 3 వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియోస్ కూడా చూస్తాను. అండ్ ట్రైన్ జర్నీతో సహా నేను అన్ని పోస్ట్ చేశాను అనమాట. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే అయోధ్య అండ్ మనం మహాకుంభకి మెయిన్ కదా వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాం. మహాకుంభ అయోధ్య అవన్నీ తీసుకెళ్ళి పూరి స్టేషన్ వరకు తీసుకెళ్తారనమాట. సో అక్కడ వరకు అయితే ఈ టెంపో మాట్లాడుకున్నాము. అరౌండ్ 18K అనుకుంటా, బట్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, మా వాళ్ళు మాట్లాడారు కాబట్టి 20K లోపే అయింది టెంపో బుక్ చేసుకోవడానికి. బట్ 21 సీటర్ అయినా కొంచెం దగ్గరగా ఇరుకుగా ఉంది. మేము ఒక డే అంతా అలాగే సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల నైట్ కూడా మేము ఇంకా రూమ్ తీసుకోలేదన్నమాట. అసలు ముందు ఏమైందో మీద చూస్తాయండి. మొత్తం ఇదంతా చెప్పేస్తున్నా ఇప్పుడే. సో లాస్ట్లో అసలు ఏం జరిగింది అనేది చూస్తాయండి. ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళమంటే అతను అంటే లైక్ కమిషన్స్ ఉంటాయేమో తెలియదు కానీ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక పరోటా కానీ ఒక దోశ ఏదైనా సరే 70-80 రూపీస్ అనమాట. అండ్ మాకు ముందుగానే చెప్పలేదు కర్రీ ఇంత అని చెప్పేసి. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆంధ్రాలో ఎలా లైక్ ఇడ్లీస్ చట్నీకి సపరేట్ అమౌంట్ అలా ఉండదు కదా, బట్ ఇక్కడ సపరేట్ అంట. బట్ అక్కడ ఓన్లీ టెంపోసే ఉన్నాయన్నమాట. టెంపోస్ వాళ్ళు మాత్రమే వాళ్ళ కస్టమర్స్ని ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నారనమాట. అర్థమైందా మీకు టెంపో బుక్ చేసుకున్నాం కదా, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ ఆపమంటే అలా ఏం చేస్తారు, వాళ్ళకి కమిషన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఆపుతారు తెచ్చి. మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఎంత ప్రైస్ అయినా సరే మనం తీసుకుంటాం కదా. సో అది వాళ్ళ ప్లాన్ అనమాట. ప్రైజెస్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయి. మీరు ఒకవేళ అట్టి సైడ్ వెళ్తున్నట్టయితే ఇక్కడికి మాత్రం అస్సలు వెళ్ళకండి. అండ్ ఫుడ్ కూడా యావరేజ్ ఉందన్నమాట. దానికి మనందరూ వేడి సీతారాం సీతారాం మేమైతే అయోధ్యకి స్టార్ట్ అయ్యాం కదా. ఈ మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామన్నమాట. అంటే అది తీసుకెళ్ళారు అతను. వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమేమి ఫేమస్ టెంపుల్స్ అని చెప్పేసి. సో అక్కడికి తీసుకెళ్లారు. చాలా బాగున్నాయి టెంపుల్స్ కూడా. అండ్ ఫస్ట్ మీకు చూపించింది ఆ వీడియో క్లిప్ చూపించాను కదా, ఆంజనేయ స్వామి అండ్ రాముడు హగ్ చేసుకున్న విగ్రహం అనమాట. చాలా బాగుంది అది ఆ టెంపుల్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విగ్రహం అని నాకు సరిగ్గా తెలియదు, బట్ దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కిచడి అయితే ఇచ్చారండి ప్రశాంతం. ఇంకా అదే పాపకి పెట్టాను. ఇంకా 1 అయిపోయింది. పాపకి ఇంకా ఆడిపిస్తూ పెట్టడమే మంచిదైందనమాట. బికాస్ ఆ రోజు రాత్రి వరకు మాకు ఫుడ్ లేదనమాట. అసలు ఏం జరిగింది అనేది మేము ముందు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి అనమాట. సో హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉన్నాం. బికాజ్ హనుమాన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాతే రాముడు టెంపుల్కి వెళ్ళాలంటే అయోధ్య టెంపుల్కి. ఇది అంతా ఈ ఊరు అంటే ఆ ప్లేస్ హనుమంతుడు కింగ్, ఆంజనేయ స్వామి కింగ్గా అదే రాజుగా పరిపాలించిన ప్లేస్ అంటది. సో ఆ తర్వాత ఇంకా స్టోరీ ఏదో అంత పెద్ద స్టోరీ ఉంటుంది కానీ మనకు తెలియదు అంతగా. ఈ మెయిన్ పాయింట్ అయితే ఒకటి తెలుసు అనమాట. ఇంకా దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. క్రౌడ్ చూసి బుర్ర పాడైపోయింది మాకైతే. 2 hours లైన్ కట్టిన తర్వాత అయితే దర్శనంగా అయితే వెళ్ళాము. ఆ దర్శనం కూడా చాలా అంటే క్యూ లైన్ సిస్టమ్ ఉండదన్నమాట. అటు సైడ్ అప్పటి వరకు క్యూ లైన్ ఉంటుంది. అండ్ గుడి లోపలికి వెళ్ళే టైంలో అసలు మనకు క్యూ లైన్ అనేది ఉండదు. శుభ్రంగా తొక్కేస్తారు. ఇంకా కిందన పడ్డామంటే తొక్కు చంపేస్తారనమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు క్రౌడ్ నేను లోపలైతే రికార్డ్ చేయడం అసలు ఫోన్ తీసే గ్యాప్ కూడా లేదు. లోపల మొబైల్ అలౌన్స్ ఉంది కానీ ఫోన్ అసలు తీయడానికి అవ్వలేదు. ఇంకా అంతమందిలో ఫోన్ కిందన పడిపోయిందని మనం వంగడానికి కూడా ప్లేస్ ఉండదనమాట. అంత ఊపిరాడలేనంత గ్యాప్ ఉంటారు కదా, అంత గ్యాప్ కూడా లేదనమాట. లోపల అయితే చాలా దారుణంగా ఉండింది. ఇంకా మామయ్య అయితే వీడియో తీశారనమాట. ఆ క్లిప్ నేను మీకు యాడ్ చేస్తాను కొంచెం. గర్భగుడిలో క్లిప్ అనమాట. గర్భగుడి మీన్స్
మెయిన్ మెయిన్ లోపలికి వెళ్ళిపోతాం కదా, అక్కడ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా రోడ్ ఎంతమంది ఉన్నారో లైన్లో. అయితే ఇంకా 2 hours అయితే ఆపేశారు మాకు. లంచ్ టైంలో మేము వెళ్ళాం కదా, ఇంకా దానివల్ల ఏమో తెలియదు కానీ ఇదిగోండి ఇదంతా లోపల మెయిన్ టెంపుల్లో క్లిప్ అనమాట. వాళ్ళు ఫాస్ట్గా మనం తీసుకెళ్ళిన స్వీట్ బాక్సెస్, దండలు అన్నీ తీసుకెళ్ళి మనకి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు ఫాస్ట్గా. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. ఆ పక్కనే అయోధ్య అనమాట. అయోధ్య వచ్చేసి చాలా బాగుంది, అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు అయితే. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే కరెక్ట్గా అయోధ్య ఓపెన్ అయ్యి 1 year అవుతున్నప్పుడు వెళ్ళాము. అదేంటో కానీ పాప అయోధ్య లైక్ కాశీ దాటిన దగ్గర నుంచి నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండేది కదా. కాశీ అంతా బాగానే ఉంది, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గర. ఇంకా కాశీ దాటిన దగ్గర నేనే ఎత్తుకోవాలనేది, నేనే తినిపించాలనేది నా దగ్గరే ఉండేదన్నమాట. చాలా ఇబ్బంది అయింది ఎత్తుకొని తిరిగినప్పుడు, సగం తేలిపోయింది అనమాట. ఇంక పక్కన చెప్పాను కదా అయోధ్య రామ మందిర్ దగ్గరికి వెళ్తున్నాం. అవునట్టు ఆపేసాను కదా, 1 year అయింది మేము అయోధ్య ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్గా 1 yearకి వెళ్ళాం. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అండ్ అట్టు మనకి మాలాగే సేమ్ మేము మహాకుంభకర్ణి స్టార్ట్ అయ్యి ఇవన్నీ తిరుగుతున్నాం కదా, సో అలాగే చాలామంది తిరిగారు అనమాట. ముందు వీడియోలో మీకు నైని పావనిని కూడా చూపించాను కదా, ఆ వీడియోలో తను కూడా మేము వెళ్ళే టైంకి ఇక్కడే ఉందన్నమాట. లైక్ కనిపించలేదు కానీ మనం ఇన్స్టా స్టోరీస్ అవి చూసామన్నమాట. ఇలానే మా అలాగే చాలామంది ఒక మొత్తం ట్రిప్ అంతా అయిపోద్ది కదా, వెళ్తే ఒకసారి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇలా వచ్చిన వాళ్ళ మొత్తం క్రౌడ్ అంతా అంతలా అయిపోయింది. ఇంక మేము లంచ్ చేసే టైం కూడా లేదనమాట. పక్కనే కదా, సరే త్వరగా వెళ్ళిపోదాం, మళ్ళీ కుంభమేళకు వెళ్ళాలి. అండ్ ట్రైన్ కూడా లేట్ అయిపోతుంది, మనం పూరికి వెళ్ళాలి అర్జెంట్గా ట్రైన్ క్యాచ్ చేయడానికి. సో దానివల్ల తినే టైం కూడా లేకుండే మాకు. ఇంకా ఇలా మొబైల్స్ అయితే లైన్ వరకు అలయన్స్ ఉంది, ఇంకా లోపలైతే తీసేసుకున్నారన్న మొబైల్స్ కూడా. పెద్ద గుడి, చాలా పెద్ద గుడి, స్పేషియస్గా ఉంది. అండ్ అక్కడ కూడా క్యూ లైన్ సిస్టమ్ ఉంది, నీట్గా ఉంది. ఎంతమంది ఉన్నా సరే ఇరుకుగా అనిపించలేదు అనమాట. అండ్ మేము ఆకలితో చచ్చిపోతున్న టైంలో దేవుడు దిగి వచ్చినట్టు ఆ ప్రసాదం కనిపించింది అనమాట. వాళ్ళందరూ తింటూ ఉంటే ఇక్కడ ఎక్కడో ప్రసాదం ఇస్తున్నారని చెప్పేసి వెళ్తే వేడిగా పప్పు అన్నం అనమాట. ఎంత కమ్మగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా తిన్నారు, అమ్మయ్య అనుకున్నాం మేము. ఇంకేదో చెప్దాం అనుకున్నా గైస్. మొత్తం గుడి అంతా మార్బుల్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. మార్బుల్తో శిల్పాలు ఎంత చక్కగా చెక్కాయో తెలుసా. అసలు లైఫ్లో మనం ఉండేలోపు అంటే లైక్ పోయేలోపు వెళ్ళాల్సిన టెంపుల్స్లో ఇది ఒకటి అనమాట. నాకు ఇది చాలా నచ్చింది, చాలా చల్లగా ఉంది. అంటే మార్బుల్ కదా, టెంపుల్ అంతా చాలా కూల్గా అనిపించింది అనమాట. అండ్ నిర్మాణం కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా మేబీ 5 years 6 years అయితే టైం పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మొత్తం మెయిన్ ఒకటే కట్టారనమాట, మిగతాదంతా చుట్టూది ఇంకా కడుతూనే ఉన్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. అండ్ అదే రోజు మోదీ కూడా వచ్చారంట, మోదీ గారు కూడా ట్రైన్లో. సో దట్ స్టేషన్ కూడా చాలా క్రౌడ్లో ఉన్నారనమాట. స్టేషన్ కూడా చాలా క్రౌడ్, పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు, అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఏమైనా తర్వాత నాకు అర్థం కాలే కానీ తర్వాత మా మమ్మీ వాళ్ళు చెప్పారు మోదీ వచ్చారంట, సో దట్ సెక్యూరిటీ ఎక్కువ ఉందని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, దట్ ఈజ్ మహాకుంభ్ వీడియో అనమాట. సో స్టే ట్యూన్డ్, బై.